ఈ యొక్క కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి ప్రోరోక్ చేసి ఇళ్లపైన దాడులు చేసి చేపించినటువంటి మీరు ఈ వీడియో పైన ఇంత ఉన్నటువంటి శ్రద్ధ ఆ రోజు ఇంటిపైన దాడి చేసినప్పుడు ఏమైందని అడుగుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటివి మీరు చేసిన దాని వల్ల భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి సమాజాన్ని మీరు సృష్టించాలని అనుకుంటారా? లేదా మీరు ఒక మంత్రిగా ఉన్నటువంటి శాంతి భద్రతలను కాపాడవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు ఈ విధమైనటువంటి దిగజారుడి విధంగా కేసులు పెట్టడం, లెగిస్తే ఏ చిన్న విషయం అయినా సరే మీరు చేసేటువంటి ఏ వీడియోలు దారుణమైనటువంటి వీడియోలు ఉన్నాయి ఇవాళ. కానీ ఆ వీడియోలో ఎక్కడ కూడా సుమోటోగా తీసుకుని మీరు కేసు పెట్టలేదు. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద చేసినటువంటి వాటిని మీరు ఎక్కడా పరిగణలోకి తీసుకోలేదు. అంటే వ్యవస్థను ఎంత దిగజారుస్తున్నారు. రాబోయే కాలంలో ఎప్పుడూ అధికారం శాశ్వతం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, లీగల్ మాత్రమే శాశ్వతం. రాబోయే కాలంలో దీనిపైన తీవ్రమైనటువంటి మీరు ఇవాళ ఏదైతే చూపించారో దారి చూపిస్తున్నారో ఈ దారి రేపు రహదారి ఇది మీ మెడకే చుట్టుకునేటువంటి రోజు దగ్గరలో ఉంది. కాబట్టి మీరు చేసేటువంటి విధానాలు కరెక్ట్ కాదు. లీగల్గా ఏదైనా ఉన్నప్పుడు ఇవాళ అంబటి రాంబాబు గారు ఉన్నారు, వారింటి పైన దాడి చేసినటువంటిది ఎప్పటికీ మర్చిపోరు. అది ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనసులో మెదులుతుంది. కాబట్టి మీరు ఇలాంటి వీడియోలు చేసినటువంటి చిన్న చిన్న వీడియోలు చేసినప్పుడు అందరికీ అదే వర్తిస్తుంది. మీరు కూడా మరి ఐటీడీపీ వాళ్ళ ద్వారా అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసేటువంటి విధంగా అందరి మీద పెడుతున్నారు కదా, మరి అవన్నీ కేసులు ఎందుకు తీసుకోరు? అప్పుడు లీగల్ వర్తించదా? అప్పుడు చట్టం పనిచేయదా? ఇప్పుడు మాత్రమే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మాత్రమే చట్టం వర్తిస్తుందా? కాబట్టి భవిష్యత్తులో ఇది మంచి రాజకీయాలు కాదు. మీరు చేసినటువంటి దానికి భవిష్యత్తులో లీగల్గా మీరు చేసినటువంటి ఆ రోజు చేసినటువంటి దురాఘాతానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునేటువంటి రోజు ఒకటి అనేటువంటిది ఉంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న వీడియోలకి ఇలాంటి వాటి అన్నిటికీ మీరు చట్టం తన పని తాను చేసింది అని అంటే మిగతా మీరు చేసినటువంటి దురాఘాతాలు అన్నిటికీ కూడా చట్టంతో ఒకే విధంగా పనిచేయాలి అనేటువంటిది మేము చెప్తున్నాం.